అస్సలాముఅలైకుం వరహమతుల్లాహి వబర్కాతు. దర్స్ హదీస్ రియాదు సాలిహీన్లో 49 హదీసులు పూర్తి చేసుకున్నాం. సహనం అధ్యాయంలో ఉన్నాం. ఈరోజు ఇన్షాల్లాహ్ తఆలా 50 నంబర్ హదీస్ చూద్దాం. హజరత్ ఇబ్ని అబ్బాస్ రదియల్లాహు తఆలా అన్హు గారు ఈ హదీస్ను ఉల్లేఖిస్తున్నారు. వైనా బిన్ హిస్న్ తమ సోదర కుమారుడైనటువంటి హుర్ బిన్ ఖైస్ వద్ద బస చేశారు. ఈ హుర్ బిన్ ఖైస్ హజరత్ ఉమర్ రదియల్లాహు తఆలా అన్హు గారు ఖలీఫాగా ఉన్నప్పుడు ఆయన సన్నిహితుల్లో ఒకరు. మరియు హజరత్ ఉమర్ రదియల్లాహు తఆలా అన్హు గారి యొక్క మష్వరా సభలో ఈయన ఉండేవారు. మరియు ఆయనకు సలహాదారునిగా కూడా ఉండేవారు. మరియు ఖుర్రాల్లో అంటే ఖారీ అంటారు కదా, అంటే ఖురాన్ తిలావత్ చేసేవారుగా మనం ఈ రోజున అర్థం తీసుకుంటాం. కానీ అప్పటి కాలంలో ఖారీ అనేటువంటి వ్యక్తిని ఖురాన్ ఆయతుల హిఫ్జే కాకోకుండా వాటి యొక్క అర్థాలు కూడా బాగా తెలిసినటువంటి వ్యక్తిని ఖారీ అనేవారు అనమాట. ఇలాంటి వ్యక్తి అనమాట. ఆయన వద్దకు వచ్చారు. అప్పుడు ఓయినా గారు తమ సోదరుని కుమారునితో, అంటే ఎవరైతే ఈ హుర్ ఉన్నారో ఈ హుర్ దగ్గరికి వచ్చి, ఆయన ఈయనకు చిన్నాన్న అవుతారు, పెదనాన్న అవుతారు. ఆయన దగ్గరకు వచ్చి, ఖలీఫా వద్ద నీకు మంచి పలుకుబడి ఉంది, ఆయన దర్బార్లో నువ్వు ఉన్నావు, కాబట్టి నేను ఆయన్ను కలుసుకునేందుకు నాకు అనుమతిని తీసుకో అని చెప్పేసి పెదనాన్న ఈయన దగ్గరికి వచ్చి అడగడం జరిగింది. దాంతో హుర్ బిన్ ఖైస్ తమ బాబాయి కోసం హజరత్ ఉమర్ రదియల్లాహు తఆలా అన్హు గారి దగ్గరికి ఆయన వచ్చి తమ బాబాయి కోసం అనుమతిని తీసుకున్నారు. అనుమతి తీసుకోవడానికి ఆయన వెళ్ళినప్పుడు ఆయన అనుమతిని ఇచ్చారు. లోపలికి ప్రవేశించిన తర్వాత ఈ బాబాయ్ ఎవరైతే ఉన్నారో ఆయన ఖలీఫా హజరత్ ఉమర్ ఇబ్న్ ఖత్తాబ్ రదియల్లాహు తఆలా అన్హు గారిని ఉద్దేశించి, అల్లాహ్ సాక్షి, నీవు మాకు తగినంత సొమ్ము ఇవ్వడం కానీ మా విషయంలో తీర్పులు న్యాయంగా కానీ చేయడం లేదు అని చెప్పేసి నిందించారు. ఈ మాటలు విని హజరత్ ఉమర్ ఇబ్న్ ఖత్తాబ్ రదియల్లాహు తఆలా అన్హు గారికి చాలా కోపం వచ్చింది. ఆయన్ను ఆ విషయం మీద నింద మోపినందుకు దండించాలని కూడా అనుకున్నారు. ఇంతలో తమ్ముని కుమారుడైనటువంటి హజరత్ హుర్ గారు కల్పించుకొని, ఓ అమీరుల్ ముమినీన్, ఓ విశ్వాసుల నాయకుడా, అల్లా తమ యొక్క ప్రవక్తను ఈ విధంగా ఆదేశించాడు అని ఒక ఆయతను చదవడం జరిగింది. అది సూరతుల్ ఆరాఫ్లో 199వ నంబర్ ఆయతని ఆయన చదవడం జరిగింది. అందులో ఏముంటుందంటే, అవుజు బిల్లాహి మినష్ షైతానిర్ రజీం బిస్మిల్లాహిర్ రహ్మానిర్ రహీం ఖుజుల్ అఫ్వా, అంటే మన్నింపుల వైఖరిని అవలంబించండి ఓ ప్రవక్త, మీరు మన్నించడాన్ని ఎక్కువగా ఇష్టపడండి. మరియు వామురు బిల్ మారూఫ్, మంచిని ఆదేశించండి, మంచిని ఆదేశించండి. మరియు వా ఆరిజ్ అనిల్ జాహిలీన్, మరియు ఈ జాహిలీన్ మూర్ఖులు, వీళ్ళను మీరు పట్టించుకోకండి అని అల్లాహ్ తఆలా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారికి ఇచ్చినటువంటి ఆదేశాన్ని గుర్తు చేయడం జరిగింది. ఎందుకంటే ఆయన ఖురాన్లో మంచి మాహిర్ కాబట్టి వెంటనే ఆయన ఆ యొక్క వాక్యాన్ని చదవడం జరిగింది. అల్లాహ్ తఆలా ఏమంటున్నాడంటే, మీరు మంచి చేయండి, మూర్ఖుల్ని పట్టించుకోకండి అంటున్నారు. మా బాబాయ్ మూర్ఖుడు కాబట్టి మీరు ఈయన మాటల్ని పట్టించుకోకుండా అల్లాహ్ చెప్పిన విధంగా మన్నింపుల వైఖరిని అవలంబించండి అని విన్నగించుకున్నారు. అల్లాహ్ సాక్షి, హుర్ ఈ యొక్క సూక్తిని, ఈ యొక్క ఆయతను పఠించగానే హజరత్ ఉమర్ రదియల్లాహు తఆలా అన్హు గారు అది విని ఒక్క అడుగైనా ముందుకు వేయలేదు. హజరత్ ఉమర్ రదియల్లాహు తఆలా అన్హు గారు దివ్య ఖురాన్ ముందు, ఆ యొక్క ఆదేశాల ముందు ఈ విధంగా వినయ విధేయతలు ప్రదర్శించి లొంగిపోయేవారు. కాబట్టి దీన్ని బట్టి మనకు అర్థమయ్యేది ఏమిటంటే, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారికి అల్లాహ్ తఆలా మన్నింపుల వైఖరిని అవలంబించమని చెప్పడం జరిగింది. మరియు ఈ విధమైనటువంటి మూర్ఖులు చెప్పేటువంటి మాటలను పట్టించుకోవద్దని కూడా ఉపదేశించడం జరిగింది. ఈ హదీస్ మనకు బుఖారిలో లభిస్తుంది. ఇక్కడ చెప్పాల్సిన విషయం ఏమిటంటే, ఎవరైతే తక్వా పరేజ్గారి, అల్లాహకు భయపడే వాళ్ళు ఏదైనా దీని పని సంకల్పించుకున్నప్పుడు అందులో ఏదైనా అమౌంట్ ఇన్వాల్వ్మెంట్ కనుక ఉంటే ఖచ్చితంగా ఈ మూర్ఖులు ఏం చేస్తారంటే, ఇతను తింటున్నాడు అనేటువంటి ముద్రే మొదట వేస్తారు. దానికి బాధపడి మనం ఏం చేస్తామంటే ఆ యొక్క మాటలకు తలొగ్గలేక, లేదా వేరే వేరే విషయాల్లో అయినా సరే తలొగ్గలేక మనము పక్కకు తప్పుకుంటాం. అల్లాహ్ తఆలా ఏమంటున్నాడంటే, ఇటువంటి మూర్ఖుల్ని పట్టించుకోకండి అంటున్నాడు. వారిని మన్నించండి, వారి మానాన వారిని వదిలిపెట్టండి, వారి మాటలు మీరుని పట్టించుకోవద్దని అంటున్నారు. చూడండి, హజరత్ ఉమర్ గారికి అన్నారు, ఇంతకుముందు హదీస్లో చూసాం, ప్రియ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారికి ధనం మూలాన అనడం జరిగింది. హజరత్ ఉమర్ గారు ఖలీఫా అయినప్పుడు ఆయన్ను అనడం జరిగింది. ఇది ఎవరికైనా కూడా తప్పదు. మనం పని చేస్తున్నది అల్లాహ్ తఆలా కోసం అయినప్పుడు, మన దగ్గర నిజాయితీ ఉన్నప్పుడు అల్లాహ్ తఆలా వద్ద మనం సమాధానం చెప్పుకోవాలి అనేటువంటి భయం ఉన్నటువంటి వ్యక్తి ఇట్లాంటి మూర్ఖుల యొక్క మాటల్ని పట్టించుకొని ఆ మూర్ఖుల్ని పెద్దగా, వారిని మాటను పెద్ద విలువైనదిగా మనం చూపించకూడదు. అల్లాహ్ తఆలా మనకు ఇట్లాంటి పనుల్లో సాబిత్ ఖదం, అంటే దాని మీద దృఢంగా నిలబడి పనులు చేసేటువంటి అవకాశాన్ని కల్పించుగాక. మరియు మూర్ఖుల యొక్క మాటల నుంచి, వారి యొక్క శరాఘాతాల వలె మన మనసు గుచ్చుకునేటువంటి ఆ మాటల నుంచి అల్లాహ్ తఆలా మనకు రక్షణ కల్పించుగాక.
అల్లాహతాలా ఇటువంటి మూర్ఖుల నుండి మనకు దూరంగా ఉంచి వారి యొక్క మాటల నుండి మనల్ని మనం రక్షించుకునేటువంటి అవకాశాన్ని అల్లాహతాలా కల్పించుగాక. అల్లాహతాలా వీటి మీద సహనాన్ని వహించేటువంటి భాగ్యాన్ని ప్రసాదించుగాక. అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబరకాతుహు.